సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఫేస్బుక్ తోటి మనం మనీ ఎలా సంపాదించాలో వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కూడా దాన్ని పార్ట్ 2 అనమాట. అండ్ ఆ వీడియో కనుక మీరు చూడేటట్టయితే ఇక్కడ ఐ బటన్లో పెడతాను, ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. మీరు అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకొని చూసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఫేస్బుక్ పేజ్ ద్వారా మనీ ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్ సోది పెట్టుకుంటే లెట్స్ ఎంటర్ ఇంటూ ది వీడియో. అయితే గైస్ ఇప్పుడైతే ఒక స్క్రీన్ షాట్ మీరు చూస్తున్నారు. సో స్టార్ట్ చేద్దాం వీడియో. సో ముందుగా అయితే ఇది హోమ్ స్క్రీన్ అనమాట. సో హోమ్ స్క్రీన్ తర్వాత నేను ఇక్కడ ఫేస్బుక్ లైట్ అనేది ఉంది నా దగ్గర. వెళ్ళేసి నేను ఏ అకౌంట్ తోటి అయితే నేను పేజ్ అనేది ఓపెన్ చేయాలో ఆ అకౌంట్లోకి వెళ్ళేసి లాగిన్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మెన్యూలోకి వెళ్తే మనకి మీరు ఒకవేళ ఈ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ పేజెస్లోకి వెళ్ళాలి. పేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ పేజ్ అని ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు క్రియేట్ పేజ్ వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఒక యాడ్ అయితే రన్ అవుతుంది అనమాట. తర్వాత గెట్ స్టార్టెడ్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మన పేజ్ ఒక పేరుని అడుగుతుంది అనమాట. సో మన పేజ్ ఒక పేరుని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో నా ఛానల్ పేరుని నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను అనమాట. సో టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము ఏ కేటగిరీలో వీడియోస్ లేదా ఏదైనా ఫొటోస్ని పోస్ట్ చేయాలనుకుంటే ఆ కేటగిరీస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను కేటగిరీస్. సో కొన్ని కేటగిరీస్ రావు అన్నమాట. సో మనము కొంచెం ట్రై చేయాల్సి ఉంటుంది, రీట్రై. సో ఆ తర్వాత నెక్స్ట్ బటన్ ఒత్తాలి. వచ్చిన వెంటనే మనకి నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఒకవేళ నీకు వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ ఒక లింక్ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను చేస్తున్నాను అదేవిధంగా. సో నా ఛానల్ ఒక లింక్ని తీసుకొచ్చి ఇక్కడ వెబ్సైట్లో లింక్ అనేది చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి మన ఒక కవర్ ఫోటో ఇంకా డిపి ప్రొఫైల్ డిపి అప్లోడ్ చేయమని చెప్తుంది. కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను క్లిక్ చేసుకున్నాయి. నా ఛానల్ లోగో ఇక్కడ నేను తీసుకొని అప్లోడ్ అయితే చేసుకుంటాను అనమాట. సో డన్ అవుతున్నాను. డన్ అవుతున్న వెంటనే ఈ ఫోటో అనేది ఇప్పుడైతే అప్లోడ్ అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత ఫైనల్గా డన్ అవుతున్న వెంటనే మన పేజ్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి మన ఇష్టం వచ్చినట్టు మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు, మన ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తారనమాట. అంటే యూట్యూబ్లో వేసిన వెంటనే అదే వీడియోని ఫేస్బుక్ పేజ్లో కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే మనం దీంట్లో చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పోస్ట్ని క్రియేట్ చేసి చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మన వాట్సాప్ తోటి కూడా లింక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు ఆప్షన్ కూడా ఉన్నది. ఇంకా మనం ఎవరైనా ఫ్రెండ్స్ని పిలుచుకోవచ్చు అనుకుంటే కూడా పిలుచుకోవచ్చు అనమాట దీంట్లో. ఆ తర్వాత గైస్ సో నేనైతే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేస్తున్నాను అనమాట. సో నోటిఫికేషన్ వెళ్ళిపోయింది, ఇన్వైట్ నోటిఫికేషన్. సో క్రియేట్ ఫస్ట్ పోస్ట్ అని ఉంది కదా. తర్వాత మనం ఇక్కడ యాడ్స్ రన్ చేసుకోవచ్చు అనమాట. యాడ్స్ తోటి అయితే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి సమ్మరీ కూడా చూపిస్తుంది, అడ్వర్టైజ్మెంట్ ఒక సమ్మరీ. అండ్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేయవచ్చు అంటే
10,000 ఫాలోవర్స్ ఇంకా 3,000 అవర్స్ ఫస్ట్ టైం ఈ పేజ్లో కంప్లీట్ అయితే మనం చేయగలుగుతాం. ఆ తర్వాత ఇది బిజినెస్ రిసోర్సెస్ అనమాట. సో అప్ టు డేట్ మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే దీంట్లో మనం చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మోడ్ ఇంకా సెట్టింగ్స్. సో ముందైతే మోడ్లోకి వెళ్ళిపోదాం. మోడ్లో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్సైట్స్, ఈవెంట్స్, న్యూ లైక్స్, నోటిఫికేషన్స్ ఈ విధంగా. సో దీంట్లో కూడా మనకి సెట్టింగ్స్ వేరే సెట్టింగ్స్ ఉంటుంది పేజ్కి సంబంధించినటువంటి. సో ఇక్కడ నేను సెట్టింగ్స్ వచ్చిన వెంటనే ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ ఉంటుంది, మెసేజింగ్ ఉంటుంది, నోటిఫికేషన్స్ ఓవర్కి నోటిఫికేషన్ వెళ్ళాలో పర్సనల్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ పేజ్కి అడ్మైన్ నేను యాడ్ చేసుకోవాలని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత మనం ఛానల్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఒక పర్మనెంట్ డిలీట్ అనే ఆప్షన్ కూడా ఉంది గాయస్. పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు పేజీని. ఇప్పుడు నేను ఒక పోస్ట్ అనేది చేసి చూపిస్తాను ఏ విధంగా పోస్ట్ చేయాలని. సో ఇప్పుడు నేను క్రియేట్ పోస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను కొంచెం టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను టెక్స్ట్ టైప్ చేసుకొని ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ దీంట్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు, మన ఫీలింగ్స్, యాక్టివిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం లైవ్ కూడా వెళ్ళొచ్చు, ఎవరికైనా మెసేజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ డైరెక్ట్ నేను పోస్ట్ అనేది వచ్చేస్తాను. సో పోస్ట్ వచ్చిన వెంటనే ఇది అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడైతే పోస్ట్ వచ్చిన వెంటనే అప్లోడ్ అయిపోతుంది ఇది ఫేస్బుక్ పేజ్లో. సో ఇప్పుడు నేను తర్వాత క్లోజ్ అని వచ్చేస్తాను. క్లోజ్ వచ్చిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా యొక్క పేజ్ ఇంటర్ఫేస్లో ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఫోటో ఈ విధంగా అయితే డిస్ప్లే అయింది గైస్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. మనం దీని ఇన్సైట్స్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే యాక్టివిటీ స్టూడియో అనమాట ఇది కూడా. సో ఆ తర్వాత ఇన్వైటింగ్ ఫ్రెండ్స్ చెప్పాను. ఇంకోటి గైస్ దీంట్లోనే ఫైనల్గా చాలా ఛానల్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఈ విధంగా అయితే వాళ్ళు వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు. లైక్ యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ ఫేస్బుక్లో కూడా వాళ్ళు రీ అప్లోడ్ చేస్తారని చెప్పాను కదా. సో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అనమాట అవి. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు స్క్రీన్లో. సో ఇది అఫీషియల్ అనమాట, ఈటీవీ తెలుగుది అఫీషియల్ పేజ్. సో లోగో కూడా ఈ విధంగా ఉన్నది. సో చూశారు కదా. ఈ విధంగా అయితే మనము ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీడియోస్ రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా యూట్యూబ్లో ఇలా అప్లోడ్ చేసాము దీంట్లో కూడా అదే విధంగా వర్క్ చేస్తే ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో యూట్యూబ్ పైన రెవెన్యూ 10 times బెటర్గా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.